తెలంగాణలో 30% విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. అది 14 నుంచి 18 ఏళ్ల పిల్లలే. హైస్కూల్ దశకు రాగానే చాలా మంది యువత చదువులకు దూరమై డ్రాపౌట్ జాబితాలో చేరుతున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చాక విద్యా వ్యవస్థ గాడిన పడుతుంది. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆగమైంది. కేజీ టు పీజీ వరకు ఉచిత చదువులని ప్రచారం తప్ప ఏమీ లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు చదువులకు దూరం అయ్యారు. హైస్కూల్ దశకు రాగానే యువత డ్రాపౌట్ జాబితాలో చేరారు. ఇది 10 ఏళ్లలో ఏటా 30% నమోదవుతూ వచ్చింది. డ్రాపౌట్ అయిన వారిలో 14 నుంచి 18 ఏళ్ల యువతే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏఎస్ గ్రూప్ పిల్లల డ్రాపౌట్ పర్సెంటేజ్ 13.2% ఉంటే తెలంగాణలో ఈ లెక్క డబుల్ ఉంది. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కీలకమైన విషయాల్ని బయటపెట్టింది. రాష్ట్ర జనాభాలో 7.6% ఉన్న ఖమ్మం జిల్లాలోని 59 గ్రామాల్లో ఈ సర్వే చేపట్టారు. వివిధ అంశాలతో విద్యార్థులపై చేసిన సర్వేలో అనేక విషయాలు తెలిసాయి. సర్వేలో డ్రాపౌట్ అవుతున్న విద్యార్థుల వివరాలు, డ్రాపౌట్ కారణాలు తెలుసుకున్నారు. ఇక విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ పై ఎంతవరకు పట్టుంది, బేసిక్ స్కిల్స్, డైలీ జీవన విధానంలో డబ్బులు లెక్కించడం, రాయటం, చదవడం, చదివిన విషయాలని అర్థం చేసుకోవడం వంటి అంశాలపై సర్వే చేశారు. 14 నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో ప్రాంతీయ భాష కూడా చదవటం, రాయటం రావటం లేదు. తెలంగాణలో ఈ విషయంలో 46.25% ఉంది. జాతీయ స్థాయిలో 14 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో 43.3% మంది 3 అంకెల లెక్కలు సాల్వ్ చేయగలరు. తెలంగాణలో 19.75% ఉన్నారు. ఇంగ్లీష్ వ్యాఖ్యలు చదివే వారి సంఖ్య రాష్ట్రంలో 43.2% ఉంది. తెలంగాణలో ఓ జాతీయ స్థాయి సర్వే చేసిన రిపోర్టులో 17 నుంచి 18 సంవత్సరాల వయసు గల 62.3% మంది మహిళా విద్యార్థులు స్టాండర్డ్ 1 స్థాయి పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నారు. 46.1% విద్యార్థులు 4 ప్రశ్నల్లో 3ంటికి సమాధానం ఇవ్వగలరని తేలింది. దేశవ్యాప్తంగా 90% మంది ఇంట్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. తెలంగాణలో 74.9% స్మార్ట్ ఫోన్లు 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారే వాడుతున్నారు. కానీ 38.5% మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లో అలారం సెట్ చేయడం, గూగుల్ మ్యాప్లను వాడటం, దేశ మొదటి మహిళా రాష్ట్రపతి పేరును వెతకడం, వాట్సాప్లో వీడియోలు షేర్ చేయడం వంటి డిజిటల్ పనులను చేస్తున్నారు. చేతితో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు అందుబాటులో ఉండటంతో దేశం డిజిటల్ వేవ్గా దూసుకెళ్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి భిన్నంగా ఉన్నట్లు సర్వే గుర్తించింది. తెలంగాణలో 14 నుంచి 18 మధ్య పిల్లలు డ్రాపౌట్ కావడానికి గత ప్రభుత్వమే కారణమంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. బీఆర్ఎస్ కేజీ టు పీజీ ఉచిత అనే విద్య మాటలు మాత్రమే చెప్పిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుందంటున్నారు. 11,000 టీచర్ల భర్తీ, ప్రిన్సిపాల్లు, ఎంఈఓల నియామకం చేసిందన్నారు. రాష్ట్రంలో బడికి దూరం అవుతున్న పిల్లల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.